హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ఇది వచ్చేసి ఒక 2 days వ్లాగ్ లాగా. సో ఆదర్శ్, దీపు అందరం కజిన్స్ ఉన్నాము. జస్ట్ టైం పాస్ అనమాట. బయటకు వెళ్తుంటే దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. బట్ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మంచి యునో ఎవరికైనా తెలియకపోతే అయితే తెలుసుకుంటారు ఈ వీడియోలోంచి ఎంతో కొంత అని అయితే నేను చెప్పగలను. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే అక్కడ గోడ మీద కోతుంది అనమాట. సో ఐ సేయింగ్ టు స్టాప్ బట్ ఆపట్లేదు కారు. అదే కోతి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఊర్లో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఎక్కువ. సో దిస్ ఈజ్ మా బ్యాక్ యార్డ్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్. మీకు ఆల్రెడీ హోమ్ టూర్లో చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. మా బ్యాక్ యార్డ్ నుంచి ఇలా పంట పొలాలు వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఫాగ్ ఉన్నప్పుడు అయితే చెప్పక్కర్లేదు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, బికాజ్ నేను అక్కడైతే రీల్స్ అవన్నీ కూడా పెట్టాను ఫాగ్ ఉన్నప్పుడు, స్టోరీస్ ఎవ్రీథింగ్. సో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ఆ బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్ అవన్నీ చాలా బాగా వినిపిస్తాయి మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. అండ్ ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడైనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ సంక్రాంతికి అయితే ముగ్గులు పెట్టాం, లైక్ ముందు రోజే, భోగికి ముందు రోజే. బట్ వర్షాలు ఉన్నాయి, ఒక 2-3 days బాగా వర్షాలు పడడంతో అసలు ముగ్గులు ఈసారి అంత సక్సెస్ అవ్వలేదు. అసలు ఇప్పుడు ఈవినింగ్ టైం పెట్టారు ఆ రోజు, నెక్స్ట్ డే మార్నింగ్కే వర్షం పడి అసలు ఏమీ లేదనమాట ముగ్గు. ఇంకా అలాగే ఉంది వెదర్ కూడా, అటు ఇటుగా వర్షం పడేలాగా అని చెప్పేసి అయితే మళ్ళీ పెట్టలేదు. సో దిస్ ఈస్ వాట్ ఆదర్శ్ డస్ ఎవ్రీ మార్నింగ్ సంక్రాంతికి వెళ్ళినప్పుడల్లా. అదొక పిచ్ అనమాట. అలా చలిమంట వేసుకుని కూర్చుంటాడు, ఎంతసేపు అయినా కూర్చుంటాడు. సో కొబ్బరి చిప్పలు ఏవో ఉంటే అవి కూడా అమ్మమ్మ అన్నీ పెట్టొంచుతారు, వీడు వస్తే అన్నీ వేసుకుంటాడని. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్టోరీస్ విచ్ ఐ హ్యావ్ యాడెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. లైక్ నాకు చాలా నచ్చింది ఇది అని చెప్పేసి నేను దీంట్లో కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఈ టెంపుల్ గురించి కూడా చాలా చెప్పాలి. సో ఇది వచ్చేసి ముక్తీశ్వరం అనే ఊర్లో శివుడి టెంపుల్ అనమాట. ఇది 16th centuryలో బిల్డ్ చేశారు. అంటే నియర్లీ ఇట్స్ బీన్ 470 to 480 years అది కట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ రాతి గుడి చూస్తున్నారు కదా, అది. సో చాలా మంచి వింటేజ్ ఫీల్ అండ్ చాలా స్ట్రాంగ్గా కార్వింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బికాజ్ నియర్లీ 500 years బ్యాక్ కట్టిన గుడి అంటే మాటలు కాదు కదా. అది చూస్తేనే మనకి అర్థమైపోతుంది లైక్ చాలా పాత గుడి అని. సో ఇది కూడా ఐనవిల్లికి దగ్గర అవుతుంది ఊరు, పక్కన ఊర్లే. సో ముక్తీశ్వరం అనే ఊర్లో శివుడి టెంపుల్ నేను చూపిస్తాను. గుడి అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ మేము ఈ గుడిలో హోమం చేయించుకున్నాము. అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఈజ్ వెరీ స్పెషల్ అనిపించింది నాకు. అంత పాత గుడి ప్లస్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అని చెప్పేసి షూట్ చేశాను. అండ్ ఈ నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. చూసారా కింద అండ్ పిల్లర్స్ స్టోన్ మీకు అర్థమైపోతుంది.
చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్స్ దేర్. సో మీకు పేరు కనిపిస్తుంది కదా, శ్రీ ముక్తికాంత క్షణ ముక్తీశ్వర స్వామి వారు. అంటే క్షణంలో ముక్తినిచ్చే దేవుడు అని చెప్పేసి బాగా ప్రసిద్ధి అన్నమాట అక్కడ. సో ఏది కోరుకున్నా క్షణంలో తీరుస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటే అనేసి అంటారు. ఈసారి ఎప్పుడైనా మీరు ఏపీ సైడ్ వెళ్ళినప్పుడు ఈస్ట్ గోదావరి ఐన్విల్లి గుడి వినాయకుడి గుడి చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సో అగ్గిపుల్ల వెలిగించకుండా హోమంలో మంట ఎలా, అది కూడా రెండు చెక్కలు కలిస్తే ఎలా మంట వచ్చింది అనేది మనకి చెప్తారు. అది వినండి, మీకు అర్థమవుతుంది. ఈ పైన పట్టిన దానికి ఛత్రి అనే పేరు. ఇక్కడ అంతరిక్ష ఈ రెండు కూడా రామగిరి. మనకు ముఖ్యమైనది ఇది ఇదేమో కవ్వంలా తిరుగుతుందని సురాసవుని చివరుండే రావికారు. ఇక్కడ వన్యదేవుని ఆవాహన చేసి ఈ నాగే సాధనాన్ని తాడు వాసుదేవుని సర్పాన్ని ఆవాహన చేసి ఈ ఊదే భర్తాన్ని సమని అనే పేరు వాయుదేవుని ఆవాహన చేసి వీళ్ళకి పంచోపచార పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత రెండు మదిస్తారు. మదించగా ఆ వచ్చిన అగ్ని కాలం ద్వారా హోమం జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. చూసారా, రెండు చెక్కల్ని కలిపి ఇలా మదిస్తే మనకి అప్పుడు వచ్చే నిప్పుతో హోమం చేస్తారనమాట, డైరెక్ట్ అగ్గి పుల్లతో వేయరు. సో అది ఇలా చేస్తారని చెప్పేసి అయితే నేను ఫస్ట్ టైం చూశాను, అందుకే మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. బికాస్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ మీరు కూడా తెలుసుకుంటారని అయితే నేను ఇదంతా చాలా నీట్గా షూట్ చేశాను. సో అలా అయితే ఇప్పుడు వచ్చింది చూసారా. నేనైతే అదొక న్యూ థింగ్ విచ్ ఐ హ్యావ్ లెర్న్ చూశాను, నేనైతే ఫస్ట్ టైం చూశాను. మీకు ఎలా అనిపించింది అనేది అయితే చెప్పండి, కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు. సో నేను మీకు ఇంతకు ముందు చూపించిన గుడి ఆపోజిట్లోనే ఇంకొక శివాలయం ఉంటుంది, అంటే రెండు శివాలయాలు ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. సో ఆ ఆపోజిట్లో ఉన్న వేరే గుడి ఇది. సో అప్పట్లో గుడిని నడిపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చి మళ్ళీ సెపరేట్గా ఇది కట్టారని చెప్పారు. కానీ సో మెయిన్ వచ్చేసి నేను ఇంతకు ముందు చూపించిన గుడి అనమాట. So that's all for today's video guys. I hope you enjoyed it. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను. Until then guys, please stay healthy and keep safe.